హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనము ఒక కొత్త మూవీని రివ్యూ చేస్తున్నా. నేనైతే ఎర్లీ మార్నింగ్ 7:45 అయితే వెళ్ళిపోయిన షోకి ఆల్రెడీ. అంటే లైక్ ముందు రోజు కూడా ప్రీమియర్స్ చేసినారు, కానీ ముందు రోజు కాస్ట్ చాలా ఎక్కువ ఉండే, 800 ఉండే ప్రతి దాంట్లో 800 టికెట్. అండ్ ఇంకా మాల్స్లోకి వెళ్తే ఇంకా 1000 అట్లా ఉంది, ఇంకా 3000 కూడా ఉంది అంట. సో అవన్నీ మనకు వద్దు, సో అది వెళ్ళలేదు. ఎర్లీ మార్నింగ్ షో అయితే వెళ్ళిన. సో ఇదైతే మన రివ్యూ. సినిమా మీకు తెలుసు, ద వన్ అండ్ ఓన్లీ ఓజీ. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మ్యూజిక్ గైస్. మ్యూజిక్ ఏం కొట్టిండు అని అంటే అసలు మైండ్ బ్లోయింగ్ అంతే మ్యూజిక్. దాని తర్వాత పవన్ కళ్యాణ్ గ్రేస్ అంతే. ఇక సినిమా ఇంకేం అవసరం లేదు, అంతే. ఆ రెండు ఉంటే చాలు. ఫస్ట్ అయితే మెయిన్ అయితే మ్యూజిక్ గైస్. అసలు మ్యూజిక్ పిచ్చి పిచ్చి లేచిపోయింది అనమాట మ్యూజిక్. ఫస్ట్ ఎప్పుడైతే మనకి పవర్ స్టార్ లైక్ ఏమంటాము ఇంట్రో పడుతుంది అంటే లైక్ ఇంట్రో దాన్ని ఏమంటాం పేర్లు అదే టైటిల్స్ పడతాయి కదా. సో పవర్ స్టార్ అని ఒకటి టైటిల్ పడతాయి అనమాట. అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేసిందంటే సార్ ఎండ్ టైటిల్స్ పడేంత వరకు కొడుతూనే ఉన్నాడు అనమాట మ్యూజిక్. సో తమన్కి అయితే హ్యాండ్స్ ఆఫ్ అనమాట మ్యూజిక్కి. దాని తర్వాత మనం అయితే ఇంకా డైరెక్షన్ అవన్నీ మాట్లాడుకుందాము. సో దానికన్నా మెయిన్గా మనం అయితే స్టోరీ గురించి మాట్లాడుకుందాం. స్టోరీ అయితే ఇట్లా లైక్ ఇట్స్ బేసిక్ స్టోరీ అనమాట. అంటే బేసిక్ అంటే మరీ ఏమంటాము ఎక్కువ ఆలోచించే. ఇప్పుడు మనము సాహో ఉన్నది. సో సాహోలో మనకి ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంట్లో అట్లా కన్ఫ్యూజన్ ఏం లేదు, సింపుల్ స్టోరీ. అండ్ మీకు తెలిసిందే ఇట్స్ SCU సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అనమాట. సాహో అయితే మీకు ఉన్నది. ఇట్స్ నాట్ అ స్పాయిలర్, మీ అందరికి తెలుసు. సాహో అండ్ ఇంకా ఓజీ రెండు ఒకటే యూనివర్స్ లో అయితే మనకైతే నడుస్తున్నది అనమాట. సో ఇది వచ్చేసి 1970, 1980s లో అయింది. అండ్ మనకైతే సాహో వచ్చేసి మీకు తెలుసు 2021, 2022 అట్లా అయింది. సో ఇది దాని స్టోరీ అనమాట. స్టోరీగా మెయిన్ ఇంకా చెప్పాలంటే లైక్ ఒక అతను లైక్ అంటే స్టోరీ మంచిగా తీసుకోండి గైస్. అంటే బిలీవబుల్. లైక్ అది ఏమంటాం, ఇప్పుడు ఒక సమరై ఉన్నాడు. అంటే సమరై అంటే మనకి తెలిసి కటానా పట్టుకొని తిస్తాడు. సో ఆ సమరై అనేటైనా లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఒక నార్మల్ హీరో వచ్చి అందరినీ చంపేస్తుండే వి కాంట్ బిలీవ్. అదే ఒక సమరై అంటే లైక్ ఒక ట్రైన్డ్ సమరై వచ్చి చంపుతుండే అంటే వి బిలీవ్ దట్. సో ఆ పాయింట్ అనేది చాలా బాగా పట్టుకున్నాడు. అండ్ దాని బ్యాక్ స్టోరీ అట్లనే ఉంది. ప్రతి ఒక్కటి మంచిగా లైక్ ఒక బ్లెండ్ చేసి మంచిగా ఒక కమర్షియల్ మూవీ అయితే మనకి ఇచ్చిండు. అన్నెసెసరీ సాంగ్స్ ఏం లేవు. లైక్ అదొక్కటి లవ్ స్టోరీ సాంగ్ ఉంది, కానీ అది కూడా ఇంపార్టెంటే అనమాట. ఒకటి అంటే లైక్ ఇట్లా మన సినిమాలలో ఐటమ్ సాంగ్ ఒకటి యాడ్ చేద్దాం అట్లా అసలు అట్లా ఏం లేదు గైస్. మంచిగా నీట్గా తీసినాడు. సినిమా అయితే చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అది కూడా బిగ్ స్క్రీన్ లోనే. అది కూడా అంటే ఫస్ట్ డే ఇన్ సెన్స్ ఆ జనాలతో చూస్తే వాళ్ళు అరవడం లైక్ అది ఇంకొక వేరే అదనమాట. నాకైతే చెప్తున్నా కదా, డైలాగ్స్ వినిపిస్తలేవు, మొత్తం అంతా అరుషుడే అనమాట. థియేటర్ అంతా మొత్తం ఇదే సౌండ్. దాని తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయినా. మ్యూజిక్ లో ఒక్క దగ్గర ఒక సీన్ లో అర్జున్ దాస్ ఇట్లా గన్ను పెట్టుకొని ఇట్లా కాల్చుకుందాం అనుకుంటాడు. ఇట్లా సడన్ గా మూవీ చేయగానే ఇట్లా పేరుతుంది అనమాట. అక్కడేమో సౌండ్ ఎఫెక్ట్ ఏమి ఇయ్యలేదు, బట్ ఏమంటామో ఒట్టి పొగ ఇచ్చినారు అనమాట. అది ఏందో నాకు అర్థం కాలేదు. అంటే పేలిందా లేదా, పేలితే సౌండ్ ఎఫెక్ట్ ఇయ్యలేదా నాకు అర్థం కాలేదు. అది ఒక్కటి చిన్న మిస్టేక్ అంటే ఒక చిన్నది అది. అండ్ దాని తర్వాత ఇంకా సినిమా గురించి అయితే మనకు చెప్పాల్సిన అవసరం లేదు. సో మెయిన్ అయితే యాక్టింగ్. పవన్ కళ్యాణ్ ఎంత లేపిండంటే మీరు KGF చూసారు కదా. సో KGF లాగానే ఇట్లా లేపుతుంది. సలార్ ఎట్లా ప్రశాంత్ నీల్ని కొంచెం పిండినట్టు అనిపించింది నాకైతే. అంటే ఆ లేపడం కరెక్ట్ లేపిండు, కరెక్ట్ లెవెల్లో పెట్టిండు, అన్ని కరెక్ట్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే కొంచెం బ్యాక్ డ్రాప్ ఏమైందంటే సెకండ్ హాఫ్ లో కొంచెం దిగింది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉంటుంది కదా, నాకైతే మస్తు ఫేవరెట్ అనమాట. సెకండ్ హాఫ్ లో ఒకటి ఏమంటాము ఇంటర్వెల్ అయిపోయినాకనే స్టార్టింగ్ లోనే ఉంటుంది, పోలీస్ స్టేషన్ వెళ్తాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళిన సీన్ ఉంటుంది, మైండ్ బ్లోయింగ్ అనమాట. నాకైతే మస్తు అనిపించింది ఆ సీన్. అసలు ఆ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానివ్వండి, ఆ సీన్ స్ట్రక్చర్ కానివ్వండి, అసలు మొత్తం అంతా మస్తు అనిపించింది అనమాట. అండ్ ఇది మీకు చెప్పిన ఇంతకుముందు. సో సాహోలో అయితే మనకి లింక్ ఉన్నది. సో ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని సూపర్ ఉన్నాయి. లాస్ట్ ఒక దగ్గర లైక్ కొంచెం మీరు ట్రైలర్ కూడా చూసుకుంటారు, ఒక బ్లాస్ట్ అది ఒకటి మంచిగా ఉండదు. సో అదే పెట్టేసినాడు ఇక్కడ కూడా. ఆ బ్లాస్ట్ ఒకటి మంచిగా అనిపించలేదు. అండ్ మిగతా అంతా చాలా బాగుంది. మొత్తం అంతా స్టోరీ ఫస్ట్ నుంచి ఎండ్ దాకా మొత్తం అంతా గ్రిప్పింగ్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, మంచిగా ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ వెళ్ళేసరికి కొంచెం ఇట్లా
లాగ్ అని అన్నాను కానీ కొంచెం స్లో ఉంటుంది అనమాట, అంతే కొంచెం స్లో ఉంటుంది. దాని తర్వాత ఇక మొత్తం వెళ్ళిపోతుంది. ఇక సినిమా అయితే సూపర్ ఓవరాల్. ఇంత ఇక అంటే చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా వేసి ఒక మంచి హ్యాపీనెస్ అనమాట. అంటే హైప్కి తగ్గట్టు సినిమా ఉంది. మొన్న రీసెంట్ హైప్కి తగ్గట్టు మొన్న కూలీ పోయింది కదా, లైక్ చాలా హైప్ అయిపోయి సినిమా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు కదా. ఇది ఏదైతే హైప్ ఉందో ఆ హైప్కి రీచ్ అయింది, ప్లస్ ఇంకా కొంచెం పైకి కూడా వెళ్ళిందని అనాలా. సో ఇది ఒక్కటి. అండ్ మీకు ఇక అంతే, నేనైతే రివ్యూ దీనికైతే ఒక ఎంత ఇస్తున్నా, ఒక 8.5 9 ఇవ్వచ్చు గాయస్. ఇక సినిమాకి అంటే లైక్ అంత బాగుంది, కానీ ఏంటంటే ఎక్కువ వైలెన్స్ అయితే ఉన్నది, ఇదైతే పక్కా ఫర్ ష్యూర్. అండ్ అంతే. సో మేమైతే 9 ఇస్తున్నాము. సో మీకు ఎట్లా అనిపిస్తాం, మీరు ఒకవేళ సినిమాకి వెళ్తే మీకు ఎట్లా అనిపిస్తుంది మీరైతే కింద కమెంట్ చేయండి. సినిమా అయితే హిట్. ఈ వీకెండ్ మొత్తం ఫ్యామిలీతో అందరూ వెళ్ళిపోండి, యూ విల్ ఎంజాయ్ అనమాట. ఎక్కడ బోర్ అనిపించదు. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అనిపిస్తుంది తప్ప మిగతా అంతా సూపర్. మీరు గనక పవన్ కళ్యాణ్ని ఒక డిఫరెంట్ స్టైల్, డిఫరెంట్ ఒక మంచి చూడాలనుకుంటే వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి, మీకు పక్కా నచ్చుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో కనుక నచ్చుతుంది లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. అప్పటికైతే బాయ్ బాయ్ బాయ్.